ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో ఎదురుచూశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ఉత్తర శ్రీగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో ఎదురుచూశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. వరలక్ష్మి అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని ఉత్తర శ్రీరంగంగా పిలిచే తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఇదే ఉత్తర ద్వారం అంటారు. వేకువజామున స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి ఈ ద్వారం గుండా వేంచేసి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందనే ఒక దీంతో భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగేటటువంటి మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు కూడా తెరుచుకుని ఉంటాయని, వైకుంఠ ఏదైతే వైష్ణవాలయాల్లో కూడా ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై ఇటు దర్శనమిస్తారని కూడా చెప్తాడు. 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడనేది నానుడి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం అంటే వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా బారులు తీరుతారు. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం, మూలాపేటలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారి దేవస్థానం, మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంతో పాటు పెంచలకోన, నరసింహకొండలో ఉన్నటువంటి దేవస్థానాలకు భారీ ఎత్తున భక్తులు కూడా చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గోవింద నామ స్మరణలతో వైష్ణవాలయాలన్నీ కూడా మార్మవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ రంగనాయకుల స్వామి దేవస్థానంలో ఇక్కడ ఈవో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇక్కడ ఎలాగ భక్తులు ఎంత సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు? నెల్లూరు నగరంలో ఏం చేస్తున్నా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో కార్యనాథ ప్రచారం అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి 23/12/2023 వచ్చింది. ఈ యొక్క భక్తుల సుఖాలు ఈ సంవత్సరం 3:30కి స్వామివారిని ఊరేగింపుగా తీసుకుపోయి అలంకార మండపంలో పెట్టడం జరిగింది. అలాగే భక్తులు కూడా తెల్లవారుజామున బాగా విపరీతంగా వచ్చారు. వారికి కూడా స్వామివారి దర్శనం చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించినాము. అలాగే ఈ యొక్క ఏర్పాట్ల మీద మన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు 14/12/2023
సమీక్షా మీటింగు ఏర్పాటు చేసి ఆర్డీఓ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? ఈరోజు స్వామివారికి ఉదయాన్నే తెల్లవారుజామున 3-4 గంటలకి స్వామివారి ఉత్సవం జరిగింది. ఉత్సవం తీసుకుపోయి అలంకార మండపంలో పెట్టడం జరిగింది. అక్కడ పూజ వచ్చిన భక్తులంతా ఇక్కడ ముందు వైకుంఠ ద్వారం చూసుకొని, తర్వాత స్వామివారిని తీసుకొని, అతను అమ్మవారిని తీసుకొని, అవతల ఉత్సవమూర్తి తీసుకొని వెంకటేశ్వర స్వామిని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. అలా బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఉచిత ప్రసాదం లడ్డు పులిహార ఇవ్వడం జరుగుతుంది, తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఇవాళ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం అని చెప్తారు. ఎలా ఉంది? భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వస్తారు. ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునేటటువంటి ప్రాంతానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? నెల్లూరు ప్రజలకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనాదిగా మన తాతలు తండ్రులు అప్పటి నుంచి నేర్పించిన ఆనవాయితీ ముక్కోటి ఏకాదశి పర్వదినం. స్వామిని వైకుంఠ ద్వారదర్శనం నుంచి ఉత్తర ద్వారదర్శనం చూస్తే కోటి జన్మల పుణ్యప్రదం అని చెప్పని ఒక పెద్దలు చెప్పిన మాటను అనుసరించి ఈ రోజుకి కూడా పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఎంతో సంతోషంగా ఈ దేవస్థానానికి కానీ విష్ణు ఆలయాలకు కానీ ఎక్కడైనా సరే ఉత్తర ద్వారదర్శనం జరిగే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రావటం, స్వామివారిని దర్శించడం, తీర్థప్రసాదాలు తీసడం అనాదిగా జరుగుతుంది. మరి ఈ యొక్క తలపగిరి రంగనాథ స్వామి దేశం రంగనాయకులపేట ఈ యొక్క దేవస్థానం పురాతనమైనది. ఎప్పుడో మునులు వాళ్ళందరితో ఏర్పడ్డ ఈ యొక్క దేవస్థానం స్వామి యొక్క కృపా కటాక్షాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. స్వామిని సేవించిన యెడల అనేక రకాల సంతోషాలు కానీ పిల్లల యొక్క ఇది కానీ అన్నీ కూడా విద్యా బుద్ధులు అన్నీ కూడా నెరవేరుతాయని ఒక ప్రతీతి. మరి అలాగే ఈ దేవస్థానం యొక్క పూర్వ వైభవాన్ని చెప్పుకుంటూ ఈరోజు కూడా అనేక మంది భక్తులు భక్తులు ఉన్నారు. స్వామిని నమ్ముకొని ఎన్నో వందల మంది కుటుంబాలు ఆ స్వామి యొక్క ఆలోచనలోనే ప్రయాణం అవుతున్నారు. ఇది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భారీ ఎత్తున భక్తజన సందోహం తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయి, దాదాపు కిలోమీటర్ మేర కూడా క్యూ లైన్లన్నీ కూడా అటు స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చేటటువంటి భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునేటటువంటి ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో రావడం ఒక ఆనవాయితీ కూడా. ఏదైతే వేకువజామునే వచ్చేటటువంటి భక్తులంతా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధనలక్ష్మీపురం. చూడొచ్చు విజువల్స్లో కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆలయానికి చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో విశిష్టం. ఇవాళ దర్శించుకున్న తర్వాత కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందనేది ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆలయానికి భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. తలపరి రంగనాథ స్వామి దేవస్థానంతో పాటు మూలాపేటలోని వేణుగోపాల స్వామి దేవస్థానం, ఇతర ఆలయాలన్నీ కూడా భక్తజనంతో నిండిపోయాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. భారీ ఎత్తున వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అధికారులు అయితే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా దర్శనం వీలైనంత త్వరగా చేపించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేశారు. ఒకసారి ఈ క్యూ లైన్లు కానీ చూస్తే ఎంత పెద్ద ఎత్తున కూడా భక్తజన సందోహం ఇక్కడికి తరలి వచ్చారు అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఉదయం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అంటే సాయంత్రం వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ పూజలు ఇవాళ ముగిసిన తర్వాత జనవరి ఈ నెల దాదాపు మకర సంక్రాంతి ముగిసిన తర్వాత ధనుర్మాసం ముగిసేంత వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఇవాళ సాయంత్రం నుంచి ప్రతిరోజు కూడా ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా నిర్వహించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి వైకుంఠ ద్వారాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.
వాయిస్ ఇస్తాం